మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. రైతు భరోసా కేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగం. ఎమ్మెల్యే మేకపాటి వెల్లడి. నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలో రైతాంగ అవసరాల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 44 లక్షల నిధులతో స్థానిక వైసీపీ నేత ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ సిరాజుద్దీన్ నిర్మించిన నూతన భవనాన్ని నేడు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రారంభించారు. చేజర్ల మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో నిర్మింపజేసిన నూతన భవనాన్ని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి నేడు ప్రారంభోత్సవం చేశారు. నూతన భవన ప్రారంభ శిలాఫలకాన్ని ఆవిష్కరించి అనంతరం భవన ప్రారంభ కార్యక్రమంలో పూజా కార్యక్రమాలతో భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భవన నిర్మాణకర్త స్థానిక వైసీపీ ముస్లిం మైనారిటీ నేత షేక్ సిరాజుద్దీన్, మండల ఎంపీపీ తూమాటి విజయభాస్కర్ రెడ్డి, మండల జెడ్పీటీసీ మెంబర్ చీర్ల పార్థసారథి, చేజర్ల సిండికేట్ ఫార్మసీ సొసైటీ చైర్మన్ వీరరాఘవరెడ్డి, పట్టణ ముస్లిం నేత నజీర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు వ్యవసాయంపై భరోసా లభిస్తుందని, రైతులకు కావలసిన ఎరువులు, రైతులకు కావలసిన వ్యవసాయ సూచనలు, రైతులకు కావలసిన ప్రభుత్వ సబ్సిడీ మరియు వివిధ పథకాలపై అవగాహన కల్పిస్తూ రైతులు లాభదాయకరమైన వ్యవసాయం చేపట్టేలా చర్యలు చేపడుతున్నారని, ఇటువంటి ఎన్నో అవకాశాలు రైతు భరోసా కేంద్రం ద్వారా రైతాంగానికి అందుతున్నాయని, ఇటువంటి కేంద్రాన్ని నేడు ప్రారంభించినందుకు తాను సంతోషం వ్యక్తపరుస్తూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. రైతు భరోసా కేంద్రం నిర్మించిన షేక్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ, తమ ప్రాంతంలో రైతాంగానికి ఉపయోగపడే భవన నిర్మాణానికి నేను పాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ అవకాశం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అందరికీ నమస్కారాలు. మండల కేంద్రమైన చేజల గ్రామంలో ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా నూతనంగా నిర్మించిన రైతు భరోసా కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకులు ఆత్మకూరు శాసనసభ్యులు మా అన్నగారు మేకపాటి విక్రమ్ రెడ్డి గారు ఈరోజు ఈ నూతన రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి గతంలో నేను ఒక ముస్లిం మైనారిటీకి చెందిన నాయకుడిని అయినా కూడా మండల కేంద్రంలో నాకు ఈ రైతు భరోసా ఈ బిల్డింగ్ కట్టడానికి మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యతలు ఇచ్చారు. మరి ఆ బాధ్యతగా నేను ఈ బిల్డింగ్ నిర్మించి మరి ఈరోజు మన విక్రమ్ రెడ్డి చేత ప్రారంభించినందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఓకేనా, వెళ్ళొచ్చా?